అందరికీ నమస్కారం. 25-26 ఖరీఫ్ సీజన్కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రైతులందరికీ కూడా ఖరీఫ్కి నీరు అందే విధంగా తీసుకునే చర్యల్లో మరి మొన్న వచ్చినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈ జిల్లాలో పర్యటన చేశారు. ఈ ఖరీఫ్కి కావాల్సినటువంటి నీరు ఏ విధంగా అందించాలి, మరి ఖరీఫ్కి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందు చేయండి అని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ కూడా తీసుకున్నారు. ఆ రోజున తీసుకున్న దగ్గర నుంచి అన్ని ప్రాజెక్టుల కింద ఖరీఫ్లో వ్యవసాయదారులకు, రైతులకు సంబంధించినటువంటి నీరు ఈ ఎష్యూర్డ్ సప్లై ఏదైతే ఉందో తోటపల్లి కానీ, మడ్డువలస కానీ, అదేవిధంగా ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న వాగులు వంకల్లో ఉండేటటువంటివి, చెరువులు పెద్దవి, అన్నిటికి కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ పరంగా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు మన తోటపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 37 కోట్ల రూపాయలు ప్రభుత్వం రాగానే గత అక్టోబర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ 37 కోట్లలో కూడా అప్పుడు ఉండేటటువంటి పెండింగ్ బిల్స్ ఆ గవర్నమెంట్ పెట్టి కొన్ని ఇవ్వడం జరిగింది. చాలా మట్టుకు ఇచ్చేశారు. అది కాకుండా ఈ ఖరీఫ్కి, ఈ వస్తున్న సీజన్లో పంట పండించడం కోసం సిల్ట్ క్లియరెన్స్, అంటే వర్షాలకు మట్టి పడిపోయి ఇది నీరు పారకపోవటం వల్ల, రాకపోవటం వల్ల కింద వాళ్ళకి నీరు వెళ్ళట్లేదు అనేటటువంటిది ఆ సిల్ట్ క్లియరెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడ కూడా తోటపల్లిలో ఏ ప్రాజెక్టుకి కూడా రాష్ట్రం మొత్తం మీద ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూసాం. మళ్ళీ రైతులకు ఆ దుస్థితి రాకూడదు, 4 సంవత్సరాలు పండలేదు అనేటటువంటి పద్ధతిలో రాగానే 37 కోట్ల పాతవి కొన్ని క్లియర్ చేయండి అని, మళ్ళీ సీజన్కి ఖరీఫ్కి రెడీ చేయండి అని చెప్పి మొన్న అక్టోబర్లో రిలీజ్ చేయడం జరిగింది. యువతల మనకి రైట్ సైడ్ కెనాల్కి సంబంధించి 3 కోట్ల పైచిలకు, 4 కోట్ల దగ్గర మరి సిల్ట్ క్లియరెన్స్, అదేవిధంగా కొన్ని అక్కడక్కడ ఎక్విడక్ట్లు ఇవన్నీ బాగు చేయడానికి పెట్టుకున్నారు ఆఫీసర్స్. అలాగే మిగతాది అవతల లెఫ్ట్ కెనాల్కి కూడా పెట్టుకున్నారు. పాలకొండ, వీరఘట్టం, పార్వతీపురం ఆ ప్రాంతానికి వచ్చేటటువంటిది. ఇక్కడ బొబ్బిలి దగ్గర నుంచి మన చీపురుపల్లి అలాగే నెల్లిమర్ల వరకు కూడా ఈ కాలువ ప్రవహిస్తుంది. ఇది 115 కిలోమీటర్ల కాలువ కాబట్టి దీన్ని కూడా సిల్ట్ క్లియరెన్స్ పనులు అవుతున్నాయా లేదా అనేటటువంటిది నిన్న చీపురుపల్లిలో ఉండే కాలువలు ఏంటి, వాటి గురించి ఏముంది, ఎక్కడ వరకు చేశారని పిలిపించేటప్పుడు మొత్తం వీటన్నిటిని కూడా నేను తెలుసుకోవడం జరిగింది. గతంలో కూడా నేను ఎస్సీఆలతో మాట్లాడాను. అందువల్ల మినిస్టర్ గారు కూడా వచ్చి చెప్పారు కాబట్టి పనులన్నీ అవుతున్నాయి. తోటపల్లి కాలువ కింద ఖరీఫ్లో రైతులందరికీ కూడా నీరు అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయడం జరుగుతుంది. పనులు ప్రారంభమయ్యాయి అనేటటువంటిది ఒక పద్ధతిగా ఉంది. ఆ పద్ధతిలో అవన్నీ కూడా జరగడానికి మరి కింద లెవెల్లో ఆఫీసర్స్ అందరూ కూడా కృషి చేస్తున్నారు, జిల్లా యంత్రాంగం అంతా అనేటటువంటిది ఈ సందర్భంలో చెప్పక తప్పదు. అదేవిధంగా కంటింజెన్సీ అగ్రికల్చర్కి సంబంధించి ఈ విత్తనాలు వేసుకునేటటువంటి టైం దగ్గరికి వస్తుంది కాబట్టి విత్తనాలు కూడా లాస్ట్ టైము బాగానే ఇచ్చాం, ఇక్కడ కూడా కొరత లేకుండా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో. మరి ఈ ఏడాది కూడా అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విత్తనాలన్నింటినీ కూడా పూర్తిగా డ్రా చేయడం జరిగింది. జిల్లాలో నిలువలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని స్టాక్స్ ఎక్కడెక్కడ కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు.
ఇక్కడ రైతులు ఏదైతే ఎక్కువ వేసుకుంటారో లేదని చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే రైతు పక్షం తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూడా రైతు పక్షం. అందుకు రైతుకు రాబోయే రోజుల్లో వర్షాలు సకాలంలో వచ్చినప్పుడు, అలాగే ఎష్యూడ్ వాటర్ సప్లై ఇచ్చేటప్పుడు దానికి కావాల్సినటువంటి విత్తనాలు, పెస్టిసైడ్స్, అలాగే ఫెర్టిలైజర్సు, ఈ పురుగుల మందులు, అదేవిధంగా ఎరువులు, ఇవి కూడా ఏం వాడతారు, ఏ పంటకి ఏది వాడతారు అని చెప్పి వాటిని కూడా మరి అక్టోబర్ దగ్గర నుంచే చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికి ఏ నెలలో ఎంత కావాలనేటటువంటిది కూడా ఒక ప్లాన్ మన ఆఫీసర్స్ చేసుకున్నారు. అందువల్ల రైతులకి ఫస్ట్ నీరు ఖరీఫ్కి, దానికి విత్తనాల తర్వాత ఎరువులు, ఈ మూడింటిని కూడా, అలాగే పురుగుల మందులు, ఈ నాలుగింటిని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో కావాల్సినటువంటి సఫిషియెంట్ ఇవి ఉన్నాయి. మన చీపురుపల్లి నియోజకవర్గం లాస్ట్ ఇయర్ బాగా పండింది, ఈ ఏడాది కూడా పండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వరకైతే రెయిన్స్ సమ్మర్లో నేను డీటెయిల్స్ చెప్తాను మీకు. ఒకటి, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ముందు వాళ్ళకి ఏ విధమైనటువంటి లోటు రాకుండా ఖరీఫ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నారు. అలాగే ఎష్యూడ్ వాటర్ సప్లైకి ఉండేటటువంటి ప్రాజెక్టులన్నిటికి కూడా డబ్బులు ఇచ్చి సిల్ట్ క్లియరెన్స్ చేసి, జంగిల్ క్లియరెన్స్ చేసి, విడిచిపెట్టినటువంటి నీరంతా కూడా రైతులకు ఉపయోగపడే విధంగా వెళ్ళేటట్టు చేస్తున్నాము. తర్వాత విత్తనాలన్నీ కూడా వెరైటీలు ఎవరికి ఏం కావాల్సినటువంటివన్నీ కూడా ఈ జిల్లాలో ఈ రైతులు వాడినటువంటి ప్రకారం చేశారు. అలాగే మరి లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, లాస్ట్ ఇయర్ ఈ ఏడాది ఏం జరగబోతుంది అన్న విషయానికి మనం వస్తే, లాస్ట్ ఇయర్ 23-24 సీజన్కి మరి నార్మల్ రెయిన్ఫాలు 999, యాక్చువల్గా మిల్లీమీటర్స్ 999 రెయిన్ఫాల్ యాక్చువల్గా పడింది, అంటే -10%. 24-25 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 1162 మిల్లీమీటర్స్ పడింది లాస్ట్ ఇయర్. అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కాలువలు కూడా బాగు చేయలేనప్పటికి కూడా, కాలువతనం సరిగ్గా నీరు రాకపోయినప్పటికి కూడా పంటలు పుష్కలంగా ఈ 3 జిల్లాల్లో పండాయి. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1162 మిల్లీమీటర్స్. లాస్ట్ ఇయర్ అలా ఉండేటప్పుడు 10% మైనస్ ఉంటే ఆ 10% మైనస్ని కలుపుకుంటూ 14% నార్మల్ రెయిన్ఫాల్ కన్నా ఎక్కువ పడింది. కాబట్టి గత సంవత్సరం పంటలు పండే, ఆ పండినటువంటి పంటను మేము తీసుకుంటామని చెప్పి 1 కేజీ కూడా ఎక్కువ లేకుండా, రైతు దగ్గర నుంచి ఆవిడ కూడా 1 కేజీ కూడా ఎక్కువ తీసుకోకుండా ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మరి రైతులందరూ ఏ విధంగా గత సీజన్లో ధాన్యం అమ్ముకున్నారో మీకు, రైతులకి అందరికీ తెలుసు. ఎక్కడ కూడా 1 కేజీ కూడా ఎక్కువ తీసుకోకుండా, గతం వైఎస్ఆర్సీపీ హయాంలో 7 కేజీల నుంచి 8 కేజీలు తీసుకునేవారు. కేజీ ఖరీదు 20 రూపాయలు. అంటే ఓ బస్తా ధాన్యం రైతు పండిస్తే 140 రూపాయల నుంచి 160 రూపాయల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలో చిన్నలో వాళ్ళకి సంబంధించిన మనుషులు ఫ్రాడ్ జరిగింది మన జిల్లాలో. అలాంటిది 1 కేజీ కూడా వెళ్లకుండా తీసుకున్నారు. 24 గంటలకు జరగకముందే డబ్బు వచ్చి రైతులకు జమ అయింది. ఎప్పుడు కూడా హిస్టరీలో ఇలాంటి పరిస్థితి లేదు. అందుకు చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి మరీ చేయించడం వలన ప్రతి గింజకి డబ్బు ఇవ్వడం జరిగింది. అది 24 గంటల లోపున ఇవ్వడం జరిగింది. వర్షాలు కూడా బ్రహ్మాండంగా 24-25 గత సంవత్సరానికి మనం వచ్చే సంవత్సరం అవుతుంది. మంచి పంటలు పండే, వర్షాలు కూడా చాలా బాగా పడ్డాయి. ఇప్పుడు కూడా ఈ సమ్మర్లో కూడా వర్షాలు బాగానే అందుతున్నాయి. ఖరీఫ్ కూడా బాగుంటుంది అని మేము ఆశిస్తున్నాం. అలాగే ఏంటంటే సాయిల్ టెస్టులు చేస్తారు దీని ముందు అగ్రికల్చర్లో. ఈ సాయిల్ టెస్టులు లాస్ట్ ఇయర్ మరి 19,000 ఎకరాల్లో హెక్టార్స్లో వరి ధాన్యం పండిస్తారు మన జిల్లాలో.
మరి ఈ ఏడాది కూడా 11,97,19,000 ఎకరాలని చెప్పాను మొదట. ఈ ఏడాది 1,20,000 ఎకరాలకు సంబంధించి కంటింజెన్స్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. వరి వేస్తారు కదా, ఆ వరికి సంబంధించినటువంటి ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ, అదేవిధంగా ఈ సాయిల్ టెస్టింగ్ కానీ, రైతుకు ఎక్కువ ఉపయోగపడడానికి కావాల్సిన కార్యక్రమం ప్రతి జిల్లాలో జరుగుతుందా లేదా అనేటటువంటిది ప్రభుత్వం తీసుకొని చేస్తుండేటటువంటి విషయం. అందువల్ల మన తోటపల్లి, మడ్డు వలస రిజర్వాయర్స్కి సంబంధించి మరి ఉండేటటువంటి రైతులందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం తీసుకునే ప్లాన్స్ అన్నీ కూడా మీ ద్వారా రైతులకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సీడ్ ప్లానింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే పిఎండి కిట్స్ అంటే ఏంటి? ఈ ఎరువులు కాకుండా సహజసిద్ధమైనటువంటివి రొట్ట ఎరువులని ఇవన్నీ చేస్తుంటారు కదా, వాటికి సంబంధించినవి ఎలా తయారు చేయాలి, ఏంటి చేయాలి అనేటటువంటి కిట్స్ని కూడా జిల్లాలో ఏ విధంగా రైతులు వాడతారు, వాళ్ళకి ఇవ్వాల్సినవి, సబ్సిడీ మీద ఇవ్వాల్సినటువంటి స్ప్రేయర్స్ కానీ ఇవన్నిటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. అవి ప్లాన్ ప్రకారం జిల్లాలోకి వచ్చి ఉన్నాయి. మన ఏరియాలో మన రైతులకు కావాల్సినటువంటివి కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే డ్రోన్స్ ద్వారా కూడా పురుగు వస్తుందా, ఆ పురుగుకి ఏదైనా ఏంటి చేయాలి అనేటివి ఇలాంటి కనిపెట్టడానికి వ్యవసాయంలో కూడా డ్రోన్స్ వాడుతున్నారు. లాస్ట్ ఇయర్ ఏమో 8 డ్రోన్స్కి సంబంధించినటువంటి వచ్చాయి. దాంట్లో పర్సంటేజ్ ఎంత సబ్సిడీ ఇస్తున్నారు అనేటటువంటిది కూడా లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. ఈ కిట్స్తో పాటు డ్రోన్స్ను కూడా ఇచ్చారు, ఆ సబ్సిడీస్ కూడా ఇచ్చారు. ఇంకా ఎవరైనా డ్రోన్స్ ద్వారా చేయించగలిగినటువంటి వాళ్ళకి కావాల్సింది ఈ డ్రోన్స్ను పెట్టుకుంటే ఆ పురుగుల మందు కూడా చల్లుకోవడానికి రైతులు ఉపయోగించుకోవడానికి ఒక్కడు కొనుక్కోలేడు కాబట్టి దాని కాస్ట్ ఎక్కువ కాబట్టి అందరికీ సప్లై చేసేవాడు ఎవడైనా ఉంటే వాడికి ఆ రైతుకి ఈ అమౌంట్స్ ఇచ్చి సబ్సిడీని ఇచ్చి డ్రోన్స్ కూడా సప్లై చేసే సిస్టమ్ ఉంది. అందుకు మన ఏరియా రైతులు దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను. అందుకోసం రైతులు మనకు ఎక్కువ కాబట్టి, మనకి ఇండస్ట్రీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో రైతుల గురించి ఈ ఖరీఫ్కి ఏం తీసుకోవాలి, గత ఖరీఫ్లో ఏం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి నష్టం జరగకూడదు అని చెప్పి పూడికి తీతలంతా కూడా చేయించి ఈ ఖరీఫ్ ఫస్ట్ నీరు ఇవ్వడానికి, దానికి కావలసినటువంటి విత్తనాలు ఇవ్వడానికి, దానికి కావలసినటువంటి ఎరువులు ఇవ్వడానికి, అదేవిధంగా ఏ సాయిల్కి ఏ విధంగా ఏ ఎరువు వాడితే ఏ పంట పెడితే బాగుంటుందని సాయిల్ టెస్టింగ్లు కానీ, ఈ టెక్నాలజీని ఉపయోగించడానికి స్ప్రేయర్లు, ఇవి ట్రాక్టర్లు, వీటికి సంబంధించినటువంటి సబ్సిడీస్ అన్నీ కూడా జగన్ పార్టీ హయాంలో, ఆయన ప్రభుత్వ హయాంలో ఏవి కూడా సప్లై కాలేదు. డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్మోక్స్ ఇరిగేషన్ లేదు. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషను వచ్చింది, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా వచ్చింది. వాటన్నిటికి కూడా జగన్ 2,200 కోట్లు బకాయిలు పెడితే ఆ బకాయిలన్నింటినీ కూడా తీర్చి ఇప్పుడు మళ్ళీ రైతులకు కూడా సబ్సిడీ ఇచ్చి ఈ డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా మరి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పడానికి గర్వకారణంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని రైతుల విషయంలో మాత్రం మనం పూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చేసి చూపించారు గత సంవత్సరంలో. ఈ ఏడాది కూడా ప్లాన్స్ అన్నీ కూడా గత సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువగా వేసుకొని, ఎందుకంటే గత సంవత్సరంలో ప్రభుత్వం జూన్లో వచ్చింది. అప్పటికప్పుడు ఈ పూడికలు అవి తీయడానికి వీలు లేక కొంత నష్టం జరిగి ఉండొచ్చు 1-2 దగ్గరలో. ఈ ఏడాది అలా కాకుండా 100% మొత్తం అన్ని ప్రాజెక్టుల కింద కూడా పూడికలన్నింటినీ పూర్తి చేయించి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ప్రకృతి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి 10% మరి ఉత్తరాంధ్రలో రెయిన్ఫాల్ 10% మైనస్ ఉండే జగన్ ఉండే టైంలో 10% ప్లస్ ఆ 10% కలుపుకుంటూ మరో 10% వచ్చిందంటే 20% రెయిన్ఫాల్ పడటం వల్ల పంటలు బాగా గత సంవత్సరం పడిన విధంగా గవర్నమెంట్ కూడా స్పందించి డబ్బులు ఇవ్వడం కానీ,
ఈ ఎరువుల సప్లై కానీ ఎక్కడ కొరత లేకుండా చేశారు అనేది స్పష్టంగా ఉంది. ఈ ఏడాది అంతకన్నా బాగా చేయాలని సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అఫీషియల్స్ అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. దీన్ని మనం రైతులందరం కూడా పూర్తిగా ఉపయోగించుకొని పొలిటీషియన్స్ కూడా రైతులతో పాటు ముందుకెళ్ళి చేస్తాము అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.